హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో బతుకమ్మలు చూస్తున్నారు కదా, సో సద్దుల బతుకమ్మ రోజు వీడియో అనమాట. సో కొంచెం లేట్ అయిపోయింది మీకు అప్లోడ్ చేయడము. అండ్ నేను ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి 8th డేనే చేసుకున్నాం అనమాట ఇక్కడ. సో చాలా వరకు 8th డేనే చేశారు. సో నేను కూడా ఆ రోజే చేసుకున్నాను అనమాట. అండ్ 9th డే వచ్చి ఊర్లో చేశారు, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసామన్నమాట. సో ఇక్కడ 9th డే రోజు నేను ఆ రోజు ఈవినింగ్ కల్లా వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము 3 అట్లా స్టార్ట్ అయ్యాము. 3కి అట్లా స్టార్ట్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎగ్జాక్ట్ 5:30 అయిందనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి అత్తమ్మ బతుకమ్మలు చేసి పెట్టేసింది. మొత్తం 4 బతుకమ్మలు చేసింది చూడండి, 2 పెద్దవి అండ్ 2 చిన్నవి. సో నేను ఆ రోజు వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. సో బతుకమ్మలు తీసుకొని ఫటాఫట్గా రెడీ అయిపోయి బతుకమ్మలు తీసుకొని సో ఊర్లో అందరం ఒకే దగ్గర పెట్టి ఆడతాం కదా. సో ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో చూడండి. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో హైదరాబాద్లో ఆడిన దానికంటే ఎక్కువ నేను ఊర్లోనే చాలా బాగా చేసుకున్నాం అనమాట. సో ఊర్లో వచ్చి మేము ఇక్కడ 6-6:30 కల్లా పెరిగి నీకు గడపలు దాటుతుంటే మళ్ళీ నా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లిను సాగలట చివరి పాటలతో నిన్ను కోరుకుంటే జన్మకి తోడుకలే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే సో ఫ్రెండ్స్ చూసారు కదా, అలా ఆడామన్నమాట. తర్వాత లాస్ట్కి బతుకమ్మలన్నీ కూడా ఒక బాగులో వదిలేస్తామన్నమాట. సో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంటుంది ఒక్కొక్క బతుకమ్మని ఎంత చక్కగా వదిలేశారో. సో వాగు అయితే చాలా వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక 2-3 మగవాళ్ళు వెళ్ళేసి లోపలికి అందిస్తూ ఉంటే ఒక్కొక్క బతుకమ్మని అలా వదిలేశారన్నమాట. సో మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వెళ్తున్నాయి బతుకమ్మలు కూడా. కానీ ఎంతైనా మనం సిటీలో చేసుకున్న బతుకమ్మలకి అండ్ ఊళ్ళో చేసుకున్న బతుకమ్మలకి చాలా తేడా ఉంటుంది కదా. సో ఇది అండ్ నెక్స్ట్ డే దసరా రోజు అనమాట. సో మార్నింగ్ అంతా ఇంట్లో వర్క్ చేసుకొని వంటలు అవి ఇవి అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4-4:30-5కి అట్లా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారనమాట. సో మా ఊర్లో అయితే జమ్మి చెట్టు పూజ చేసేసి అలాగే పాలపిట్టను చూడాలి అంటారు కదా. సో ఎందుకు చూస్తారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసుంటే, మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి జమ్మి
పూజ అయిపోయిందనమాట. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరూ కలిసి మగవాళ్ళు మ్యాక్సిమం అందరూ జెంట్సే ఉంటారు. సో అందరూ కలిసి ఆ చెట్టుకి ఒక 2-3 ఆకులు తెంపాలి అన్నట్టు తెంపుకుంటారనమాట. సో వాళ్ళందరిది అయిపోతే ఏమైనా లేడీస్ వెళ్ళడానికి ట్రై చేస్తారు ఇక్కడ. ఎందుకంటే చూడండి మధ్యలోనే బాంబులు వేసేసి పేలుస్తూ ఉన్నారనమాట అక్కడ. సో అందుకే ఎవరు కూడా మ్యాక్సిమం వెళ్ళరు. అండ్ అలా జమ్మి చెట్టు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర అందరికీ కూడా జమ్మి పెట్టేసుకొని అత్తమ్మకి మామయ్యకి అండ్ అలాగే అందరికీ కూడా జమ్మి ఆకు పెట్టేసుకొని అందరు ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట. సో అక్కడ ఏం నేను వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వచ్చి ముందు రోజు బతుకమ్మ రోజు మేము ఆడాం కదా. సో ఇక్కడ అవే డెక్ పెట్టుకొని సాంగ్స్ అన్నీ పెట్టుకొని మగపిల్లలందరూ కూడా డ్యాన్స్ వేయాలని చెప్పేసి పెట్టుకున్నారనమాట. సో వాళ్ళందరూ ఒక సైడ్కి వేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి అక్క వాళ్ళ పిల్లలు అనమాట, మా ఏరాల వాళ్ళ పిల్లలు. సో వీళ్ళు కూడా మా పిల్లలు వాళ్ళిద్దరు కూడా సో ఫ్రెండ్స్ సద్దుల బతుకమ్మ అండ్ దసరా వీడియో అయితే చూసేసారు కదా. సో మేము ఇలా జరుపుకున్నామో మీ అందరికీ షేర్ చేశాను. సో మీ అందరు కూడా చూసారినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. లాస్ట్లో కొన్ని పిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేసండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.